అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. యువ హీరో అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనబ్ రవ్చీతో అఖిల్ వివాహం జరగనుంది. ఈ పెళ్లి జూన్ 6న జరగనుందనే వార్త ఫైనల్ అవుతుంది. గత కొంతకాలంగా అఖిల్ జైనబ్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. నిశ్చితార్థం అనంతరం ఈ జంట పలుమార్లు కలిసి విహారయాత్రలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా వీరి వివాహ తేదీ ఖరారైందని, జూన్ 6న అఖిల్ జైనబ్ 7 అడుగులు వేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వినికిడి. కళ కంటే భావోద్వేగాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ అన్నారు. థగ్ లైఫ్ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. పహల్గాం ఘటన చాలా బాధాకరమని అన్నారు. అలాంటి బాధాకర పరిస్థితుల్లో మేం సినిమా ప్రచారాలను, సెలబ్రేషన్స్ ను కూడా వాయిదా వేసుకున్నాం. ఇప్పటి వరకు థగ్ లైఫ్ కు సంబంధించి అనుకున్న స్థాయిలో భారీ ఈవెంట్ ను నిర్వహించలేదు. ఆపరేషన్ సింధూర్ పూర్తయింది అని ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అందుకే మేము ఇప్పటికే ఆ ఈవెంట్ ను నిర్వహించలేదు. ఒకవైపు అలాంటి బాధాకర పరిస్థితులు ఉంటే వేడుకలు చేసుకోలేం కదా. కలకంటే భావోద్వేగాలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. కశ్మీర్ టూరిజాన్ని పెంచడానికి, పహల్గాం ఘటన తర్వాత పర్యాటకుల్లో భయాన్ని పోగొట్టడానికి ఖచ్చితంగా నేను కశ్మీర్కు వెళ్తాను. ఎందుకంటే అది కూడా నా ప్రదేశమే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాకు హోమ్ టౌన్ తో సమానమని చెప్పారు. మలయాళ యువ నటుడు ఉన్ని ముకుందన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఉన్ని ముకుందన్ తనపై దాడి చేశాడంటూ అతడి మాజీ మేనేజర్ విపిన్ కుమార్ కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలొస్తున్నాయి. విపిన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తాను టోవినో థామస్ నటించిన తాజా చిత్రం నరివెట్ట గురించి సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ పోస్టు పెట్టడంతో ఉన్ని ముకుందన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. ఉన్ని ముకుందన్ తనను తన ఫ్లాట్ కింద ఉన్న పార్కింగ్ ఏరియాకు పిలిపించి తీవ్రమైన పదజాలంతో దూషించాడని, ఆ తర్వాత తనపై దాడి చేశాడని విపిన్ ఆరోపించాడు. ఈ దాడిలో తన ఇంటి అద్దాలు కూడా పగలగొట్టారని విపిన్ పోలీసులకు తెలిపాడు. గాయపడిన విపిన్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తాను 6 సంవత్సరాలుగా ఉన్ని ముకుందన్ వద్ద మేనేజర్గా పనిచేశానని, ప్రస్తుతం పరిశ్రమలో 18 ఏళ్లుగా ఉన్నానని విపిన్ పేర్కొన్నారు. ఈటీవీ విన్ వేదికగా ఇటీవల విడుదలైన అనగనగాపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రశంసలు కురిపించారు. ఎన్నో సున్నితమైన అంశాలను హృదయానికి హత్తుకునేలా చూపించారంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. స్కూళ్లు, కాలేజీల్లో పిల్లల ఆత్మహత్యల అంశాన్ని సున్నితంగా స్పృశిస్తూ ఎటువంటి అసభ్య పదజాలం లేకుండా దీన్ని రూపొందించారు. కఠినంగా ఉండేవాళ్లు కూడా ఈ సినిమా చూసి ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి కథాంశంతో ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా దీన్ని తెరకెక్కించారు అని ప్రశంసించారు. ఇలాంటి దర్శక నిర్మాతలను ప్రోత్సహిస్తున్నందుకు ఈటీవీ విన్ను రఘురామకృష్ణంరాజు కొనియాడారు. యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం డిఫరెంట్ జానర్లు, విభిన్న కథలతో ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యుగేందర్ ముని దర్శకత్వంలో ఫ్యాంటసీ థ్రిల్లర్ సంభాలా ఏ మిస్టికల్ వరల్డ్ మూవీని చేస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్, అన్ని భీమోజు, మహీధర్ రెడ్డిలు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ఇలా అన్ని కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. సంభాలా ప్రపంచాన్ని చూపించేలా రీసెంట్ గా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోతో సినిమా స్థాయి ఏంటన్నది అందరికీ అర్థమైంది. ఈ చిత్రంలో ఆదితో పాటు అర్చన అయ్యర్, స్వాసిక రవివర్మ, మధునందన్ వంటి వారు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఇప్పుడు శివకార్తిక్ ని బాలుగా ప్రేక్షకులకు పరిచయం చేశారు. బాలు క్యారెక్టర్ లో మిస్టరీ ఉంటుంది. అతని క్యారెక్టర్ పోస్టర్ ను చూస్తేనే ఆ విషయం తెలుస్తుంది. అతని వింత చూపులు, చుట్టూ ఉన్న వాతావరణం, పోస్టర్ లో ఉన్న ఆ దిష్టిబొమ్మ ఇలా అన్ని గమనిస్తుంటే ఆ పాత్రలోనే ఓ మిస్టరీ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆది ఈ చిత్రంలో భౌగోళిక శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. వేల ఏళ్ల వెనక్కి ఆడియన్స్ ను తీసుకెళ్లేలా ఈ సంభాలా ఉంటుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంక కాంబినేషన్ లో స్పిరిట్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో మొదట దీపికా పదుకొనేని హీరోయిన్ గా అనుకున్న సందీప్ రెడ్డి ఆ తర్వాత ఆమెను తీసేశారు. దీపిక అనేక కండిషన్స్ పెట్టడం వల్లే ఆమెకు సందీప్ గుడ్ బై చెప్పేశారని వార్తలొచ్చాయి. తాజాగా దీపికా స్థానంలోకి యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రిని తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతిచర్యగా ఆమె పిఆర్ టీం స్పిరిట్ స్టోరీని లీక్ చేసినట్లు సమాచారం. దీంతో దీపికా పదుకొనే ఆమె పిఆర్ టీంపై సందీప్ రెడ్డి వంక ఆగ్రహం వ్యక్తం చేశారు. డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ ఎక్స్ వేదికగా సందీప్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీరిలా ఏం చేసినా నన్ను ఏం చేయలేరు, ఈసారి మొత్తం స్టోరీని లీక్ చేసుకోండి అంటూ ట్వీట్ చేశారు. ఇదేనా మీ ఫెమినిజం అంటూ సందీప్ రెడ్డి వంక కౌంటర్లు కూడా వేశారు. ఈ మేరకు దర్శకుడు ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నేను ఓ నటికి కథ చెప్పినప్పుడు ఆమెపై 100% నమ్మకంతో చెబుతాను. మా మధ్య నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ మీరు ఇలాంటి వ్యవహారాలు చేసి మీరే బయట పెట్టుకుంటున్నారు. ఓ యంగ్ నటిని కిందకు లాగడం, ఆమెను విమర్శించడం, నా స్టోరీని లీక్ చేయడం, ఇదేనా మీ ఫెమినిజం? ఒక సినిమా కోసం ఎన్నో ఇళ్లు కష్టపడాల్సి వస్తుంది. నాకు సినిమానే ప్రపంచం. మీకు ఇది అర్థం కాదు, ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా. మొత్తం కథను బయట పెట్టేసినా నాకు పోయేదేమీ లేదు అని సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేశారు. దీనికి డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ ని జోడించారు. అలాగే తనదైన స్టైల్లో హిందీలోని ఓ డైలాగ్ ను కూడా పంచుకున్నారు. ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిజిల్, హేమ, సత్యం రాజేష్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 3 రోజెస్ ఆహా ఓటీటీలో సూపర్ హిట్ అయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతుంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్లా రచన చేయగా కిరణ్ కే కరవల్లా దర్శకత్వం వహించారు. తాజాగా 3 రోజెస్ సీజన్ 2 నుంచి యాక్టర్ సత్య చేసిన బెట్టింగ్ భోగి క్యారెక్టర్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. విశ్వంభర, రాజాసాబ్, పెద్ది వంటి ప్రెస్టీజియస్ మూవీస్ లో నటిస్తూ చాలా బిజీగా ఉన్న సత్య 3 రోజెస్ కంటెంట్ ను ఇష్టపడి ఈ వెబ్ సిరీస్ లో నటించాడు. సత్యను ఫస్ట్ టైం ఓ వెబ్ సిరీస్ లో పరిచయం చేస్తుంది మాస్ మూవీ మేకర్స్. ఈ సిరీస్ లో హీరోయిన్ రాశి సింగ్ భర్తగా సత్య నటిస్తున్నాడు. సత్య చేసిన బెట్టింగ్ భోగి క్యారెక్టర్ గ్లిమ్స్ హిలియరస్ గా ఉండి నవ్విస్తుంది. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ కిల్లర్ అనే సెన్సేషనల్ సైఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరో పాత్రలో నటిస్తూ ఉండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా విశాల్ రాజ్, దశరథ, చందు, గౌతమ్ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. AU&I మరియు మెర్జ్ ఎక్సార్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఏ పద్మనాభరెడ్డి ఈ కొలాబరేషన్స్ లో నిర్మాణమవుతున్న 2వ చిత్రం ఇది. తాజాగా కిల్లర్ మూవీ నుంచి హీరోయిన్ జ్యోతి పూర్వజ్ నటించిన రక్తిక క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పాత్రలో ఆమె వ్యాంపైర్ లుక్ లో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే కిల్లర్ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో ఇలాంటి ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతుంది. కిల్లర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. ఒకప్పుడు బాలీవుడ్ నుంచి, కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కి అంతమైన భామలు క్యూ కట్టేవారు. ఆ తర్వాత కాలంలో మలయాళ బ్యూటీస్ తరలి రావడం ఎక్కువైంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం కన్నడ నుంచి దిగుతున్న అందగత్తెల సంఖ్య కూడా పెరుగుతూ వెళ్తుంది. అలాంటి వారి జాబితాలో ఇప్పుడు ఎక్కువగా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తుంది. రుక్మిణి వసంత్ పేరు వినగానే సప్త సాగరాలు దాటి సినిమా గుర్తుకొస్తుంది. ఈ కన్నడ హిట్ తోనే రుక్మిణి కెరియర్ జోరందుకుంది. చాలా సింపుల్ గా కనిపిస్తూనే చూపులన్నింటినీ తన చుట్టూ తిప్పుకోవడం ఆమె ప్రత్యేకత. సహజమైన నటన, హావభావ విన్యాసం ఆమెకి మంచి మార్కులు, మరింత క్రేజ్ ను తెచ్చిపెడుతున్నాయి. దాంతో అదృష్టం కూడా ఇప్పుడు అందగత్తెల వెంటనే పడుతుందని అంతా చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ విజయ్ సేతుపతితో కలిసి నటించిన రుక్మిణి శివకార్తికేయన్తో కలిసి మదరాసిలో నటించింది. సెప్టెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన డ్రాగన్ సినిమాలో కూడా ఈ భామ పేరే వినిపిస్తుంది. అలాగే త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లోను, సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ లోను ఆమె పేరు వినిపిస్తుంది. చూస్తుంటే రుక్మిణి వసంత్ కన్నడలో కంటే ఎక్కువగా తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమా విడుదలకు ముందే కష్టాల్లో చిక్కుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం ఉన్న హార్డ్ డ్రైవ్ ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఫిలిం నగర్ లో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కన్నప్ప సినిమాకు చెందిన ముఖ్యమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను ముంబైలోని HIVE స్టూడియోస్ ఇటీవల
పార్సెల కొరియర్ ద్వారా ఫిలిం నగర్లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపింది. ఈ నెల 25వ తేదీన ఆ కొరియర్ పార్సిల్ను కార్యాలయంలో పనిచేసే ఆఫీస్ బాయ్ రఘు అందుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఆయన ఎవరికీ చెప్పకుండా దానిని చరిత అనే మహిళకు ఇచ్చినట్లు తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఇద్దరు కనిపించకుండా పోయారు. మన సినిమా ప్రాజెక్టుకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించాలనే దురుద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తుల మార్గనిర్దేశంలో రఘు, చరిత ఈ కుట్రకు పాల్పడ్డారని విజయ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హార్డ్ డ్రైవ్ అపహరణ వెనుక ఉన్న వ్యక్తులను, వారి ఉద్దేశాలను కనుగొనే పనిలో నిమగ్నమైనట్టు పోలీసులు వెల్లడించారు. ప్రముఖ నటి తమన్నాను కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలోని మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నడ భాషా ఉద్యమాలు ఊపందుకుంటున్న తరుణంలో స్థానికులను కాదని తమన్నాను ఎంపిక చేయడంపై ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. కర్ణాటకలో ప్రస్తుతం కన్నడ భాష పరిరక్షణ ఉద్యమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్కు ప్రచారకర్తగా తమన్నాను నియమించడం వివాదానికి దారితీస్తుంది. ఈ విషయంపై నటి రమ్య ఘాటుగా స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన పోస్ట్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమన్నా నియామకం సరైన నిర్ణయం కాదని రమ్య తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం మన కన్నడ భాష కోసం పోరాడుతున్నాం, కానీ కొన్నిసార్లు మన ప్రాధాన్యతలను తప్పుదో పట్టిస్తున్నట్లు అనిపిస్తుంది. స్థానికతను మనం మర్చిపోతున్నట్లుంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ నటి డాన్సర్ నోరా ఫతేహీ తన కెరీర్లో మరో కీలక మైలురాయిని చేరుకోబోతుంది. ఇటీవల జాసన్ డెరుహులోతో కలిసి విడుదల చేసిన స్నేక్ అనే మ్యూజిక్ సింగిల్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె ఇప్పుడు ప్రతిష్టాత్మక అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ 2025 వేదికపై సందడి చేయనుంది. ఈ వార్త ఆమె అభిమానులను, భారతీయ సంగీత ప్రియులను ఎంతగానో ఆనందపరుస్తోంది. ఈ ఏడాది 51వ అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ కార్యక్రమం అమెరికాలోని లాస్ వెగాస్లో కొత్తగా ప్రారంభించిన ఫాంటైన్ బ్లూలో జరగనుంది. భారతీయ కాలమాన ప్రకారం మే 27వ తేదీ తెల్లవారుజామున ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ పాప్ సింగర్ నటి జెన్నిఫర్ లోపేజ్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. నోరా ఫతేహీ జాసన్ డెరూలోతో కలిసి చేసిన స్నేక్ పాట ఇప్పటికే బీబీసీ ఏషియన్ మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా 130 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి సంచలనం సృష్టించింది. 33 ఏళ్ల నోరా ఫతేహీ ది కెల్లీ క్లార్కన్స్ షో, బీబీసీ ఏషియన్ నెట్వర్క్ మరియు ఎంటీవీ యూకే వంటి అనేక అంతర్జాతీయ వేదికలపై కనిపించడం ద్వారా దక్షిణాసియన్లకు ప్రపంచ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన తదుపరి చిత్రం సితారే జమీన్ పర్ విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మూవీని థియేటర్లలో విడుదలైన తర్వాత నేరుగా యూట్యూబ్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. థియేటర్లోకి విడుదలైన 8 వారాల తర్వాత దీన్ని నేరుగా యూట్యూబ్లోకి తీసుకురానున్నారట. పేపర్ వ్యూ మోడల్లో ఇది ప్రేక్షకులకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు యూట్యూబ్లో కొంత రుసుము చెల్లించి వీక్షించాల్సి ఉంటుంది. సాధారణంగా సినిమాలు థియేటర్కు రన్ తర్వాత నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదలవుతూ ఉంటాయి. అయితే అమీర్ ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి నేరుగా అందరికీ అందుబాటులో ఉన్న యూట్యూబ్లో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించడం బాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ వినూత్న విధానం ప్రేక్షకులు ఎంతవరకు చేరువవుతుందో వేచి చూడాలి. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్కు హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేక బహుమతిని అందజేశారు. తన రౌడీ బ్రాండ్ టీ-షర్ట్స్, దుస్తులను, తాను ఉపయోగించిన షటిల్ బ్యాట్ను బహుమతిగా విజయ్ అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ తమ సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా పంచుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం కింగ్డమ్కు అనిరుద్ధ్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తన భార్య, కుమారుడితో కలిసి ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు ఆలయంలోనికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయం అభినందనీయమని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ ధరల పెంపు కోసం వ్యక్తిగతంగా కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. వీటిపై స్పందిస్తూ దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా నోటు విడుదల చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ప్రభాస్ కి మంచి హిట్ అందిస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకి సంబంధించిన టీజర్ విడుదల కానుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. మే 2వ వారంలో ది రాజా సాబ్ టీజర్ వస్తుందని చాలా రోజులుగా టాక్ వినిపించింది. దర్శకుడు మారుతి సైతం మే నెల మధ్యలో వేడి తరంగాలు ఎక్కువవుతాయంటూ అప్పట్లో ఎక్స్ లో పోస్టు పెట్టారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండగా ముందు టీజర్ పట్ల ఆసక్తి నెలకొంది. రాజా సాబ్ కోసం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ మళ్లీ లేదు. ఇక ఫైనల్ గా అసలు టీజర్ ఉందా లేదా అనే అనుమానాలు అందరిలో మొదలవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదల కానుండగా ఆ సమయంలో ది రాజా సాబ్ టీజర్ రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. ఏపీలో సినిమా హాల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినిమా హాల బంద్ ప్రకటనలు ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రి వర్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాల నిర్వహణ విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని, ఇందులో తన మన అనే భేదాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు. టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచినీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండడంపై ఈ సందర్భంగా చర్చించారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం కన్నప్ప. ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్స్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు కన్నప్పపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఇక ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మనవరాళ్లు, విష్ణు కూతుర్లు అరియానా, వివియానా కూడా తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారి తాలూకు పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది. ఇక ఈ ఇద్దరు సిస్టర్ల గురించి ఇటీవల మోహన్ బాబు ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో భాగంగా ఈ సోదరిమణులు శ్రీకాళహస్తి స్థల పురాణాన్ని వివరించే లిరికల్ వీడియోను మే 28న విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా తాజాగా శ్రీకాళహస్తి లిరికల్ వీడియో సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో బుధవారం ఈ పాట విడుదల కానుంది. అసలు మా వాడు గేమ్ చూసా ఈ సీజన్లో? అరే నేను చెప్తున్నా కదా, ఈసారి కప్ 100% ఆర్సీబీదే. ఈసారి కప్ నమ్దే. ఏంటి, మా ముంబై ఇండియన్స్ ఉండగా ఆర్సీబీ గెలుస్తుందా? నో ఛాన్స్. ఏ డౌటా? ఇవన్నీ అవుతుంటాయి, వదిలేండి. షష్ఠి పూర్తి సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఆకాంక్ష చెప్పినట్టు థియేటర్స్కి వచ్చేస్తున్నాము షష్ఠి పూర్తి సినిమాతో, గుర్తుపెట్టుకోండి. ఓకే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.